దొర అరకువేలి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని. ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు అరకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు పేరు ప్రకటించడం అది ఏకపక్ష నిర్ణయంగా నేను భావిస్తా ఉన్నాను. మొన్న ఫిబ్రవరి 24వ తారీఖున మొదటి లిస్టులో నా పేరు ప్రకటించడం జరిగింది. అక్కడి నుండి నేను పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రసారం చేసుకుంటున్నాను. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలవబోతున్నాను. ఇప్పటి వరకు కూడా ఉమ్మడి అభ్యర్థి అరకువేలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద నేను కొనసాగుతున్నాను. ఈ విషయంలో ఈ హఠాత్తుగా ఈ పాంగిరాజరావు పేరు తెర మీద రావడం మా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడాను మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీరు నిశ్చితంగా ఉండండి. మన పార్టీ ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఎన్నికల బరిలో నేను ఉండబోతున్నాను. కాబట్టి మీరు ఈ ప్రకటనని చూసి మీరు ఎవరు కూడాను ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ పార్టీ అభ్యర్థిని మార్చే క్రమంలో కనీసం నాకు సంప్రదిస్తారు మా పార్టీ వాళ్ళు. ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం నుండి నాకు ఎటువంటి సంప్రదింపులు లేదు. కనీసం ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వలేదు. అంటే ఇది కేవలం బీజేపీ పార్టీ వాళ్ళు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం తప్ప మరొకటి కాదు. కాబట్టి మన కార్యకర్తలందరూ మీరందరూ నిశ్చింతంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన నాకు అన్యాయం చెయ్యలేరు. ఎందుకంటే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు రా కదలిర్రా అరకులో జరిగిన బహిరంగ సభలో వేలాది మంది సమక్షంలో ఆయన నా పేరు ప్రకటన చేసి ఉన్నారు. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకంతో ఉన్నాను. ఆయన నమ్మిన వ్యక్తిని ఎప్పుడు మోసం చేయరు. కాబట్టి కార్యకర్తలారా, నా అభిమానులారా, ఈ అరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలారా, మీరు ఎటువంటి భయాందోళన చెందవలసిన అవసరం లేదు. నాకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను.